ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. ఇక్కడ మనం గమనిస్తే యెహోషువ గ్రంథం మనం చదివేటప్పుడు యెరికో గోడలు ఎలా కూలాయి అనేది మనకి స్పష్టంగా అర్థం కాదు. ఒకవేళ మన ఆలోచనతో ఒకవేళ ఇశ్రాయేలీయులు తమ ఆయుధాలు పట్టుకొని ముందు వరుసలో నడుస్తున్న మనుషుల వల్ల, అంటే వాళ్ళేమన్నా వాళ్ళ ఆయుధాలతో పడేశారా, లేకపోతే మందసాన్ని మోసేవాళ్ళు గాని, లేకపోతే బూరలు ఊదేవాళ్ళు యాజకుల వలన గాని, లేకపోతే వాళ్ళు గోడ చుట్టూ తిరగడం వల్ల, ఎరుకో గోడల చుట్టూ 7 రోజులు తిరగడం వల్ల, లేకపోతే కేకలు వేయడం వల్ల ఎరుకో గోడలు కూలింది అని మనకి స్పష్టంగా అక్కడ అర్థం కాదు. అయితే ఆ ఎరుకో గోడలు అసలు అంత ఆకాశాన్ని, అంటే అంత పెద్ద గోడలు కూడా ఒక మామూలు మనుషులు అరిస్తే, కేకలు వేస్తే గోడలు కూలిపోవడం ఏందండి? ఎక్కడన్నా జరిగిద్దా? అసలు జరగదు. కానీ వాళ్లకున్న విశ్వాసాన్ని బట్టే అవి కూలిపోయాయి. తండ్రి చెప్పాడు, మీరు 7 రోజులు ప్రదక్షిణలు చేయండి, 7 రోజులు తిరగండి, 7 రోజులు 7వ రోజు మళ్ళీ 7 రోజులు తిరిగి కేకలు వేయమని, బోరలు ఊదమని చెప్పాడు కదా తండ్రి. అప్పుడు అవి కూలిపోతాయని తండ్రి చెప్పినప్పుడు వాళ్ళు విశ్వసించారు. తండ్రి చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచారు. విశ్వాసం వలన మాత్రమే కార్యాలు జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు గనక విశ్వాసం లేకుండా ఉండి గోడల చుట్టూ ప్రదక్షిణాలు చేయకుండా, కేకలు వేయకుండా ఉన్నట్టయితే ఆ కార్యం, అక్కడ ఆ అద్భుత కార్యం జరిగేదా? అస్సలు జరిగేది కాదు కదా. వాళ్ళు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళు దేవుని గొప్పతనం తెలుసుకోవాలి, దేవుని బలమేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు చూశారు కాబట్టి తండ్రి చెప్పాడు, ఆ ప్రకారంగా మేము చేయాలి, చేస్తే ఖచ్చితంగా ఆ కార్యం జరిగిస్తాడు తండ్రి అని వాళ్ళు విశ్వాసం ఉంచారు. కాబట్టే వాళ్లకున్న ఆయుధం అది గొడ్డలో, లేకపోతే పార, పలుగో, ఇంకేదో ఈటలో ఏం కాదు. ఓన్లీ ఒకే ఒక్క ఆయుధం విశ్వాసం మాత్రమే. తండ్రి వాళ్ళకి ఇచ్చిన ఆయుధం విశ్వాసమే. లేకపోతే నోటి మాటతో అరిస్తే, ఒక మామూలు మనుషులు అరిస్తే అంత పెద్ద గోడలు ఎలా కూలిపోతాయండి? అసలు ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా జరిగిద్దా? అది సాధ్యమేనా? ఎక్కడా జరగదు కదా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఈ ఆయుధమునకు విరోధముగా ఈ లోకమునందును లేక పాతాళమునందును మరి ఏ ఆయుధము లేదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అంటే ఈ మాట దేని గురించి? మా ఆయుధము విశ్వాసమే. విశ్వాసం అనే ఆయుధంతోనే మేము దుర్గాలను కూడా మేము పడేస్తాం, అంత బలము కలిగింది విశ్వాసం అనేది అని ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాము. అయితే ఇప్పుడు మన జీవితంలో దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు చేయాలని మనం కోరుకుంటాం. అయితే అలా మనం దేవుడి నుంచి అద్భుతాలు పొందుకోవడానికి మనం సిద్ధపడినప్పుడు అపవాది అనేవాడు మన మనసులో ఒక డౌట్ అనేది క్రియేట్ చేస్తాడు. అసలు అయిద్దా, అవ్వదా? ఇంత కష్టపడి ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాము, జవాబు వచ్చిద్దా, రాదా? అలా మన ముందే ఎరుకో గోడల్లాంటి అంత ఎత్తైన అనుమానాన్ని అనేది శత్రువు అనేది లేపుతాడు. ఆ గోడలు చూసి ఆ డౌట్లు, మనకొచ్చే డౌట్ని బట్టి మనం భయపడతాము. విశ్వాసం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు రాదు అని తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మన ఇంట్లో సమస్యల గురించి, ఇంట్లో అవసరతల గురించి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, గర్భఫలం, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలు తీసివేయగల శక్తిగల తండ్రి మనకున్నాడని మనకు తెలుసు. అయినా సరే మనకి డౌట్, మనం ప్రార్థనకి జవాబు వచ్చిద్దా, రాదా? మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం కానీ అయినా డౌటే అని సాతాను, అపవాది ఏం చేస్తాడంటే మనకు తెలియకుండానే ఒక డౌట్ అనేది అది ఎరుకో గోడలాగా నిలబెడతాడు. ఆ విశ్వాసం అనేది మనకి కలిగి లేకుండా, విశ్వాసం కోల్పోయేలా ఆ ఎరుకో గోడల్లాంటి ఒక అనుమానాన్ని పుట్టిస్తాడు అపవాది. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీయులు ఎలాగైతే
అప్పటిదాకా వాళ్ళు నడుచుకుంటేనే ప్రయాణం కదా, ఏ వాహనాలు లేవు, ఏవి లేవు, నడుచుకుంటానే ప్రయాణం. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు. అంత దూరం ఆ గోడల చుట్టూ, ఆ పట్టణం చుట్టూ నడుస్తానే తిరిగారు. నడుస్తానే ఏ పని చేసిన వాళ్ళు నడక మీదే కదా. అన్ని అన్ని అంత దూరం నడిచి వచ్చి మళ్ళీ పట్టణం చుట్టూ తిరిగి మళ్ళీ 7వ రోజు మళ్ళీ అన్నిసార్లు 7 సార్లు ఒక రోజులోనే తిరిగేసి మరలా అరవడం అంటే అసలు ఎంత అలుపు వచ్చేసిద్ది. బలం, శక్తి సరిపోదు కదా. అయినా సరే వాళ్ళు గనక మేము తిరిగాం కదా సరిపోయిద్దిలే అని సైలెంట్గా ఉన్నట్టయితే ఎరుకో గోడలు కూలే కాదు, సగం పని చేస్తే. కానీ ఇక్కడ వాళ్ళు ఇట్లా ఆలోచించలేదు. తండ్రి ఏ ప్రకారంగా అయితే చెప్పాడో ఆ మాట మీద విశ్వాసం ఉంచారు. తండ్రి చెప్పిన పని ఖచ్చితంగా వాళ్ళు చేశారు కాబట్టే అంత పెద్ద గోడలు కూడా కూలిపోయాయి. అప్పుడు మనమేం చేయాలి? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన ముందు ఇంత పెద్ద గోడల వంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూలిపోవాలంటే, ఆ సమస్యలు పోవాలంటే, ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే తండ్రి వైపు మనం చూసి విశ్వాసం ఉంచాలి. మనం ప్రార్థన చేస్తున్నాము, తండ్రి ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబిస్తాడు, ఇవ్వబోతున్నాడు. నేనేదో గొప్పదాన్ను, నేనేదో గొప్పవాణ్ణు అని కాదు. అయినా నా తండ్రికి మొరపెట్టే అవకాశం నాకు ఇచ్చాడు. ఆ మనసు అవకాశం నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా తండ్రి నా సమస్యని పరిష్కారం చేయబోతున్నాడు. నాకు ఒక దారి చూపించబోతున్నాడు. నాకు విడుదల కలిగించబోతున్నాడు. నా కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నా కన్నీరు తొడవబోతున్నాడు. నా అనారోగ్యాన్ని స్వస్థపరచబోతున్నాడు అని ప్రతి విషయంలో కూడా, ప్రతి ప్రార్థనలో కూడా విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం ఉంటేనే ఏ పనైనా జరిగింది. విశ్వాసం ఉంటేనే ఎంత పెద్ద శ్రమ అయినా, ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవాలంటే విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యమని వాక్యంలో మనకుండింది. విశ్వాసం ఉంటేనే మనం దేవుడికి ఇష్టలుగా ఉంటాం. దేవుడి మీద విశ్వాసం లేకపోతే మనల్ని తండ్రి ఇష్టపడనంట. అంటే విశ్వాసం లేదు అంటే డౌట్ కదా, చేస్తాడు చేయడు అంటే అంత చేయగల శక్తి ఉందంటారా దేవుడికి అని డౌట్ వచ్చింది కదా. ఆ డౌట్ మన మనసులో ఉందంటే ఖచ్చితంగా దేవుడికి మనం దూరంగానే ఉంటాం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు నా తండ్రి. నేనేదో గొప్పవాడు, గొప్పదాన్ని, నేనేదో భక్తిగల దాన్ని అని కాదు. అయినా నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు నా తండ్రి కాదు. ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు. నాకు బిడ్డలు ఇవ్వబోతున్నాడు. కానీ నేనేం చేయాలి? నా తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను నడుచుకోవాలి. నా తండ్రి పాదాల దగ్గర నేను దీన మనసు కలిగి ఉండాలి. తగ్గింపు జీవితంతో నడుచుకోవాలి. తండ్రి ఎలా ఉండమంటున్నాడో అలా ఉండాలి. ఉంటే ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబిస్తాడు. నా సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. మనుషుల వైపు చూసి నేను అధైర్యపడను. ఎందుకంటే గొప్ప శక్తి గల తండ్రి నాకున్నాడు. నోటి మాటతోనే సర్వ సృష్టిని కలుగు చేసిన తండ్రి నాకున్నాడు. నేనెందుకు భయపడాలి అని దేవుడి మీద ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచుతారో, ఇశ్రాయేలీయులు ఉంచారు. కనీసం ఒక పలుగు కాదు, ఒక పార కూడా అట్లా కొట్టకుండా గోడ మీద వీళ్ళు చేతి కష్టం లేకుండా విశ్వాసంతోనే అంత పెద్ద గోడలు పడిపోయాయి. కేవలం దేవుడి మాట మీద విశ్వాసం ఉంచారు అంతే. అదే మీరు చెయ్యండి, అదే మనము చేద్దాం. ప్రార్థన చేసి, ప్రార్థనలో ఉన్నప్పుడు మనం మనసు భారం అంతా పెట్టేస్తాం మన సమస్యలన్నీ దేవుడి దగ్గర. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక ఆశ కలిగి ఉండాలి. తండ్రి నాకు పంపించబోతున్నాడు, తండ్రి నాకు ఆ సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడు, నా తండ్రి నాకు ఒక దారి చూపించబోతున్నాడు, మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, బిడ్డను స్వస్థపరచబోతున్నాడు, నాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, ఎక్కడో నా తండ్రి నాకు ఉద్యోగం చూపించబోతున్నాడని మనం ఎంత విశ్వాసంతో ఉంటే అంత తొందరగా పనులు, అద్భుత కార్యాలు మనం పొందుకుంటాము. మన సమస్యకి పరిష్కారం పొందుకుంటాము. కానీ విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారో అంత తొందరగా జవాబు పొందుకుంటారు. ఎంత ఎక్కువ నమ్మకం, విశ్వాసం ఉంచుతారో తండ్రి మీద అంత తొందరగా మన సమస్యకి పరిష్కారం వచ్చింది. ఇక తండ్రి మీద విశ్వాసం లేదు అంటే ఖచ్చితంగా మనం దేవునికి ఇష్టంగా లేవనే అర్థం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఏదైనా పని చెప్పి, అమ్మ మరి ఇదిగో ఈ పని చెయ్యమ్మా అని చెప్పిన మనం ఎవరికైనా పని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తావా
చేయగలవా? అసలు చేసే ఓపికందా? అసలు నీకు చేత అయిద్దా చేయడానికి అని క్వశ్చన్లు అడిగేవనుకోండి, వాళ్ళకి ఎలా ఉండిద్ది? చేస్తారంటావా? ఏమో నాకైతే నమ్మకం లేదు. అలా మాట్లాడితే అవతల వాళ్ళకి ఎలా ఉండిద్ది? ఒక మామూలు మనుషులే ఎంతో ఫీల్ అవుతారు కదా. అలాంటి విషయంలో మరి తండ్రి దగ్గరకు వచ్చి మనం మన సమస్య చెప్పిన తర్వాత మళ్ళీ అదే సమస్య గురించి ఆలోచించి గంటల గంటలు ఆలోచించి అసలు జవాబు వచ్చిందంటావా? అసలు ఆ పని అయిందంటావా? అసలు ఆ కార్యం ఆ సమస్య పరిష్కారం అయిందంటారా అని అదే ఆలోచిస్తా కూర్చుంటే తండ్రికి ఎలా ఉంటుంది? పరిష్కరించగల శక్తిగల తండ్రి మన తండ్రి. అంత పెద్ద పెద్ద ఎరుకో గోడలు పడేసిన తండ్రి మన తండ్రి. అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన వాడు మన తండ్రి. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చిన శక్తిగల తండ్రి మన తండ్రి. మరణించి 3-4 రోజులైన లాజర్ను నోటి మాటతో బ్రతికించగల శక్తిగల తండ్రి మన తండ్రి. అలాంటి మన తండ్రికి మన సమస్యలు తీసివేయడం ఒక లెక్క కాదు కదా. నోటి మాటతోనే చనిపోయిన లాజర్ను బ్రతికించాడు. ప్రార్థన ఆశీర్వాదంతో ఆశీర్వదించి నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ప్రార్థన ద్వారా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడంటే ఎంత శక్తిగల తండ్రి. అంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు మనకెందుకండి డౌటు? ఆ విశ్వాసం లేకుండానే చాలా మంది అద్భుత కార్యాలు పొందుకోలేకపోతున్నారు. దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచకపోవడం వల్లే సమస్యకు తొందరగా పరిష్కారం అయ్యే సమస్యకు కూడా సంవత్సరాలు పడుతుంది. అది మళ్ళీ చిన్న సమస్య కానీ అది పరిష్కారం అవ్వడానికి సంవత్సరాలు పడుతుందంటే కేవలం కారణం ఇదే. మన తండ్రి తలుచుకుంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఒక్క అరగంటలోనే ఆ సమస్యకి పరిష్కారం చూపించగలడు. మన విశ్వాసం, మనం ఎంత విశ్వాసంతో ఉంటే అంత తొందరగా మన ప్రార్థనకి జవాబు వచ్చిందనే తండ్రి చెప్తున్నాడు. నా మాటలు కాదండివి. ఎరుకో గోడలు అన్ని రోజుల నుంచి వాళ్ళు ఆలోచించుకుని ఉండుంటారు. కానీ 7 రోజుల్లోనే అంత పెద్ద గోడలు ఒక్క యుద్ధం గాని ఒక్క పలుగు గాని పార గాని లేకుండా ఒక్క నోటి మాటకి అరుపుకే అంత పెద్ద గోడలు కూలిపోయాయంటే మన తండ్రి శక్తి, మన తండ్రి బాహుబలం తక్కువైందా? కాదు కదా. అంత శక్తిగల తండ్రి మనకున్నాడు. కానీ మనకున్న అల్ప విశ్వాసం, అవిశ్వాసం వల్ల మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రండి, దేవుని పాదాల దగ్గరికి రండి, దేవుని పాదాలు పట్టుకోండి. మన తప్పు ఒప్పుకోవాలి. ఫస్ట్ మనం చేసిన తప్పు లేదు సిస్టర్, నేను ఏ తప్పు చేయలేదు అని ఎవ్వరు గుండెల మీద చేసుకుని చెప్పలేరు. ఎందుకంటే తండ్రే చెప్పాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఏ భేదము లేదు, ఎవ్వరు పాపం చెయ్యలేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు చేసినోళ్లే. కాకపోతే ఏంటంటే మనకిచ్చే తండ్రి మనకిస్తున్న ఆ మంచి అవకాశం ఏంటంటే మన తప్పు మనం తండ్రి పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకుంటే వెంటనే జవాబు వచ్చింది. నేను ఒప్పుకున్నాను. ఆ అవకాశం, ఆ మనసు, నా తప్పు ఒప్పుకునే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా సమస్య తీసివేయబోతున్నాడు, ఖచ్చితంగా నా తండ్రి తీసేస్తాడు అని విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతారో అప్పుడే మీ సమస్యకు వెంటనే పరిష్కారం వచ్చింది. ఎందుకంటే ఇలా చాలా సార్లు కూడా నేను ప్రార్థన చేసి ఒక 2 రోజుల్లోనే జవాబు పొందుకున్నా. ప్రార్థన చేసి 1 రోజులోనే జవాబు పొందుకున్నా. ఉదయం ప్రార్థన చేసి సాయంత్రానికల్లా జవాబు పొందుకున్నాను. మీకన్నా గొప్పదాన్ని కాదండి, మీ అంత భారంగా కూడా ప్రార్థన చేయడు. కాకపోతే చెప్పాను కదా, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏ పని ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు కూడా అదే ఆలోచిస్తా. తండ్రి నాకు చేయబోతున్నాడు, తండ్రి నాకు జవాబు పంపించబోతున్నాడు, నా సమస్య తీసివేయబోతున్నాడు, నా తండ్రి నా బిడ్డలకి స్వస్థత ఇవ్వబోతున్నాడు. నేనే పాటిదాన్ని, నేనెంత, నా భక్తి ఎంత అయినా సరే తండ్రి నా బిడ్డలను స్వస్థపరుస్తాడు, నా భర్తకి నా ఇంట్లో పరిస్థితులు మార్చబోతున్నాడు అని ఇదే ఆలోచిస్తా. పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గానే ఆలోచించాలి. ప్రార్థన చేసాము అంటే ఖచ్చితంగా ఆ కార్యం జరగబోతుంది. నేనే పాటిదాన్ని. తగ్గింపు మాటలు, తగ్గింపు, దీన మనసుతో ఉండండి. మీరు ఏ పనిలో ఉన్నా నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, ఈ మాట మీరు యూజ్ చేయండి. ప్రతి విషయంలో కూడా ఈ మాట మీరు అనుకోండి. మనసులో, పైకి అనకపోయడం, మనసులో అనుకోండి. తండ్రి వింటాడు. ఆలోచన రాకముందే దాన్ని ఎరిగి ఉన్న తండ్రి. ఆ మాట మనం అనుకుంటా ఉంటే చాలు, ఖచ్చితంగా మనకు తగ్గింపు జీవితం అలవాటైంది. దేవుడి మీద విశ్వాసం పెరిగిపోయింది. కాబట్టి
తండ్రి మనకు చెప్పిన విధంగా తండ్రి సహాయాన్ని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా విశ్వాసం ఎంత విలువైనదో ఎంత గొప్పదో నా తండ్రి మాకు ఎంత చక్కగా మరి నేర్పించిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మరి అంత మంచి గొప్ప విషయాన్ని మాకు చెప్పడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మీ బిడ్డలు నా తండ్రి విశ్వాసం ఉంచారు కాబట్టి ఆ ఎంత పెద్ద ఎరుకు గోడలు కూడా పడవేయబడ్డాయమ్మా. ఇక మీ సమస్యలు ఎంత తల్లి నా దృష్టిలో మీ సమస్యలు ఎరుకో గోడలు అంత పెద్దవి కాదు కదా, చాలా చిన్న విషయాలు. అయినా సరే మీరు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అందుకే సమస్య పరిష్కారం కావట్లేదని ప్రభు. మరి మాకు మేం చేసిన పొరపాటు మాకు తెలియజేస్తున్న దేవా మీకే స్తోత్రం. ఇక నుంచైనా నా తండ్రి ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని బలపరచండి. ప్రతి ఒక్కరి హృదయం విశ్వాసంతో నింపబడాలి నా ప్రభు. నా తండ్రి ఖచ్చితంగా నా కుటుంబాల్లో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నా తండ్రి నా తప్పులు క్షమిస్తున్నాడు. నేనేదో గొప్పదాన్నో గొప్పవాడు అని కాదు, అయినా నా తండ్రి నా మీద జాలి పడుతున్నాడు. నా సమస్యలు తీసివైపోతున్నాడు. నాకు అప్పులు తీరే దారి నా తండ్రి చూపించబోతున్నాడు అనే హృదయాన్ని ప్రభు, అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.